గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ మీరా. లాస్ట్ సెషన్ లో మనం కన్సిస్టెన్సీ చెక్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి కదా, వాటిలో ఆల్మోస్ట్ కొన్ని తీసేసాము. ఇప్పుడు 1 or 2 ఎర్రర్స్ ఉన్నాయి కదా, వాటికి రిలేటెడ్ గా ఏం సెట్టింగ్ చేస్తే మనం అది రిజాల్వ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి ఈ కన్సిస్టెన్సీ చెక్ ఏదైతే ఉందో అది మన కంపెనీకో లెవెల్లో చూద్దాము. SB1, రైట్? ఏమైంది ఇది గ్రేమాల్? ఓకే. లాస్ట్ టైం మనం చెక్ చేసినప్పుడు చాలా 22 ఎర్రర్స్ దాకా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 22 ఎర్రర్స్ అన్ని మనం ఏంటంటే మన కంపెనీ కోడ్ ని వేరే లెడ్జర్ కి అసైన్ చేయటం వల్ల వచ్చిన ఎర్రర్స్ అన్నమాట. సో ఇప్పుడు అవన్నీ రిజాల్వ్ చేసాము 1 by 1 లాస్ట్ టైము. సో ఇది దీనికి రిలేటెడ్ గా ఏమేమి ఆ, చేయాలో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఐ మీన్ దేని వల్ల ఈ ఎర్రర్స్ వచ్చినాయి అనేది. సో ఐ విల్ టేక్ దిస్ వన్. మీకు వన్స్ కన్సిస్టెన్సీ చెక్ పాస్ అయిందంటే ఇప్పుడు మనం బిజినెస్ రన్ చేసుకోవటానికి మినిమం బేసిక్స్ ఏవైతే మనకి బయట ఏవైతే అవసరం అవుతాయో, ఇక్కడ ఎస్ఏపిలో మినిమం బేసిక్స్ ఏవైతే మినిమం బేసిక్ కాన్ఫిగరేషన్ ఏదైతే అవసరమో అవన్నీ మనం ఇక్కడ కరెక్ట్ చేసినట్టు అనమాట. ఐ మీన్ సెటప్ చేసుకున్నట్టు అనమాట. సో దీన్ని రిజాల్వ్ చేయాలంటే కరెక్ట్ ద కస్టమైజింగ్ సెట్టింగ్ ఫర్ లెడ్జర్ ఫర్ యూనివర్సల్ జర్నల్. Correct the customizing setting for universal journal, and the version of 0 for CO area SBI are not assigned to any ledger. అంటే ఇక్కడ ఏంటంటే ఇది ది వర్షన్ ఆఫ్ 0 ఆఫ్ సిఓ ఏరియా ISB1 ఈజ్ నాట్ అసైన్ టు ఎనీ లెడ్జర్. అంటే మనకేంటంటే ఎఫ్ఐ లో మనం లెడ్జర్స్ ఉన్నాయనుకున్నాం కదా. 0L లెడ్జరు అంటే లీడింగ్ లెడ్జరు, మనం క్రియేట్ చేసుకున్నట్టే ఐఎస్ అనే ఒక లెడ్జరు. ఇవన్నీ కూడా లెడ్జర్స్ అన్నమాట. సో ఇట్లా మనకి ఎఫ్ఐ లో లెడ్జర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, లెడ్జర్స్ ఎఫ్ఐ లో సిఓలో ఏమవుతుందంటే వర్షన్స్ అంటారు అనమాట. వర్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐకి సిఓకి మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చెయ్యాలి. ఇంటిగ్రేషన్ అంటే
ఐ మీన్ లింక్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ఏవైతే కాస్ట్ రిలేటెడ్ ఉన్నాయో ఆ కాస్ట్ రిలేటెడ్ అన్నీ కూడా సిఓలో మనకి డాక్యుమెంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది అక్కడ సిఓ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎఫ్ఐలో లెడ్జర్స్ ఉన్నాయి. ఈ ఎఫ్ఐ లెడ్జర్స్ లో స్టాండర్డ్ లెడ్జర్ వచ్చేసరికి ఎఫ్ఐలో స్టాండర్డ్ లెడ్జర్ ఏమంటారు? స్టాండర్డ్ లెడ్జర్ వచ్చేసరికి మనకి లీడింగ్ ఎడ్జెస్. లీడింగ్ లెడ్జర్ 0L. దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. అలానే లీడింగ్ లెడ్జర్ ఏ విధంగా అయితే స్టాండర్డ్ లెడ్జర్ గా ఎఫ్ఐలో ఉందో మనకి సిఓలో కూడా ఒక స్టాండర్డ్, ఇక్కడ వర్షన్స్ అంటారు, సిఓలో కూడా ఒక స్టాండర్డ్ వర్షన్ ఉంటుంది. గెస్ట్ చేయండి ఏమని ఉండొచ్చు. 0 లెడ్జర్ 0L అన్నారు ఆడ, లీడింగ్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ లెడ్జర్ ఒకటి ఉంటది. దాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ వర్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని జీరో వర్షన్ అంటారు. జీరో వర్షన్ ఇది స్టాండర్డ్ అన్నమాట. సో మనం ఎఫ్ఐలో ఏవైతే కాస్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే పోస్ట్ అవుతాయో అవి ఆటోమేటిక్ గా మనకి సిఓలో డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ విధంగా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎఫ్ఐని సిఓని ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. ఓకే. ఎఫ్ఐ సిఓ ఇంటిగ్రేషన్. దీనికి వచ్చేసరికి మనం ఎస్పిఆర్ఓలోకి వెళ్ళండి. ఎస్పిఆర్ఓలో ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి, దెన్ కంట్రోలింగ్, దెన్ జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్. ఇక్కడ డిఫైన్ లెడ్జర్ ఫర్ సిఓ వర్షన్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో స్టాండర్డ్ వచ్చేసరికి 0L, లెడ్జర్ వచ్చేసరికి ఎఫ్ఐ రిలేటెడ్ లెడ్జర్ వచ్చేసరికి ఐ మీన్ జీరో జీరో అనేదేమో స్టాండర్డ్ వర్షన్ ఇన్ సిఓ, 0L అనేదేమో స్టాండర్డ్ లెడ్జర్ ఇన్ ఎఫ్ఐ. ఈ రెండింటిని ఏం చేయాలంటే మనము మ్యాచ్ చేయాలన్నమాట, ఐ మీన్ లింక్ చేయాలి ఎట్ కంట్రోలింగ్ ఏరియా లెవెల్. ఇది కంట్రోలింగ్ ఏరియా. సో ఇక్కడ మన కంట్రోలింగ్ ఏరియా ఏంది నార్మల్ గా? IS-B1 అదేనా మన కంట్రోలింగ్ ఏరియా? గుర్తుందా మన కంట్రోలింగ్ ఏరియా ఏది క్రియేట్ చేశామో? ప్రీవియస్ కి వెళ్తే కంట్రోలింగ్ ఏరియా వచ్చేసరికి మనం క్రియేట్ చేసింది ఐఎస్బి ISB1. వన్. సో ఈ ISB1 కి మనం 0L లెడ్జర్ మీన్ లింక్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ FICO ఇంటిగ్రేషన్ ఎట్ బేసిక్ లెవెల్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనది ఆల్రెడీ సిఓ ఇంకా ఇంటిగ్రేషన్ చేయలేదన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఏమి కదిలించొద్దు, జస్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ మన కంట్రోలింగ్ ఏరియా ఏదైతే ఉందో ISB1 ఇవ్వండి, ఇక్కడ 0 వర్షన్ ఇవ్వండి, ఇక్కడ 0L ఇవ్వండి, ఎంటర్. ఓకేనా? ఇంకా ఏవైతే వచ్చినాయో అది చూడండి. లెడ్జర్ నేమ్ వచ్చేసరికి లెడ్జర్ 0L. ఓకేనా? వర్షన్ వచ్చేసరికి ప్లాన్ రియాక్షన్ వర్షన్, ఇది 0 వర్షన్. సో మనం ఇక్కడ ఇవ్వాల్సిన ఏం అవసరం లేదు, లీగల్ వాల్యుయేషన్. ఓకే. సేవ్. ఓకే. సో
దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. సో బేసిక్ సెట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఏం చేద్దామంటే మన యొక్క బ్యాక్ వచ్చేసేసి సేవ్ ఆల్రెడీ సేవ్డ్. ఇంకోసారి మనం కన్సిస్టెన్సీ చెక్ ని పర్ఫామ్ చేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మన యొక్క కన్సిస్టెన్సీ చెక్ పాస్ అయింది. పాస్ అయింది కదా. చూడండి చెక్ పాస్డ్ అని వచ్చింది కదండి. ఈ చెక్ పాస్డ్ అని వస్తే మన యొక్క బేసిక్ కాన్ఫిగరేషన్ ఏదైతే చేసామో ఇప్పటి వరకు అదంతా కూడా కరెక్ట్ గా చేసామని అర్థం. ఓకేనా. సో కన్సిస్టెన్సీ చెక్ పాస్డ్. కన్సిస్టెన్సీ చెక్ పాస్ట్. సో ఇది ఇప్పుడు వరకు మనం చేసినటువంటి బేస్ లైన్ కాన్ఫిగరేషన్. మనకి బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? ఒక బిల్డింగ్ కావాలి, కొంత క్యాపిటల్ రిలేటెడ్ అంటే కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించాలి, మనము లీగల్ పర్మిషన్స్ తీసుకోవాలి. ఓకేనా. ఇంకా సెటప్ అంతా చేయాలి, బిల్డింగ్స్ అవన్నీ ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, సంథింగ్ అట్లా ఏదైతే మనం ఫిజికల్ గా కొంత సెటప్ అవసరమో బిజినెస్ చేయడానికి కంపెనీ కోడ్ ఐ మీన్ ఎస్ఏపి రిలేటెడ్ గా కొంత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమైందో దాన్ని కన్సిస్టెన్సీ చెక్ పాస్డ్ అయితే మనకి ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అయిపోతే ఇంకా మనం ఇప్పటి నుంచి ఏంటంటే మనం జిఎల్ అకౌంట్స్ పోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి కస్టమర్ కి రిలేటెడ్ గా సెటప్ చేసుకోవచ్చు, వెండార్ కి రిలేటెడ్ గా సెటప్ చేసుకోవచ్చు, ఎసెట్ అకౌంట్ కి రిలేటెడ్ గా సెటప్ చేసుకోవచ్చు. ఇదంతా వాటన్నిటికి కూడా ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ఈ బేస్ అనేది చాలా ముఖ్యం అనమాట. వితౌట్ దీస్ బేస్ వీ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్. అకౌంట్స్ పేయబుల్ అయినా, అకౌంట్స్ రిసీవబుల్ అయినా, ఎసెట్ అకౌంటింగ్ అయినా కానీ వేరే అదర్ మాడ్యూల్స్ కూడా ఇప్పుడు ఎంఎం ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది అనమాట. మెటీరియల్ మేనేజ్మెంట్ క్రియేట్ చేయాలంటే అక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, పర్చేజ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. పర్చేజ్ ఆర్గనైజేషన్ కి మళ్ళా మనకి ఎఫ్ఐకి ఎంఎంకి ఇంటిగ్రేషన్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కావాలంటే మనకి ఏంటంటే ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చాలా ముఖ్యం అనమాట. నాట్ ఓన్లీ ఎంఎం, అదర్ ఎనీ మాడ్యూల్ అయినా కూడా మనం ప్రతి చోట కూడా మనం ఏదైతే కంపెనీ కోడ్ క్రియేట్ చేసామో ఇక్కడ ఆ కంపెనీ కోడ్ ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఆ మాడ్యూల్ కి రిలేటెడ్ గా కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిగరేషన్ ని చేస్తారనమాట. సో దీంతో మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇంకా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి జిఎల్ పోస్టింగ్స్ అవి చేసినాం అనుకోండి, మనకి జిఎల్ కూడా పోస్ట్ అయిన ఐ మీన్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో దీనికి రిలేటెడ్ గా కొన్ని థియరిటికల్ పాయింట్స్ ఉంటాయి. అవి ఇప్పుడు దాకా ఏంటంటే మీకు ఆ, ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత కొంచెం ఇన్ డెప్త్ గా చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పిన తర్వాత ఏం చేస్తానంటే జిఎల్ అకౌంట్ కి రిలేటెడ్ గా
ఐ మీన్ జిఎల్ మాడ్యూల్ ఏదైతే ఉందో సబ్ మాడ్యూల్ దానికి రిలేటెడ్ గా ఒక 50 క్వశ్చన్స్ అట్లా ఫామ్ చేస్తాను. ఆ 50 క్వశ్చన్స్ మీకు షేర్ చేస్తాను. మీరు మళ్ళీ నాకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఐ మీన్ క్వశ్చన్ ఏదైతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఆన్సర్ చెప్తాను అనమాట. ఓకేనా? సో ఇది. సో మనం ఇప్పుడు దాకా ఏదైతే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేసామో వాటన్నిటిని ఏం చేద్దామంటే ఒక సీక్వెన్స్ లో మనం ఈ స్టెప్స్ అన్ని ఒక చోట రాసుకుందాం. ఓకేనా? సో మీకేమంటే ఇప్పటి వరకు మిమ్మల్ని నేను ప్రాక్టీస్ చేయమని అడగలేదు కదా. సో ఇక నుంచి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటది. ఓకేనా? ఎవరైతే సిస్టమ్ యాక్సెస్ తీసుకోలేదో ఎక్కడో అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర ఇబ్బంది లేదు, తీసుకోండి. సిస్టమ్ యాక్సెస్ తీసుకోండి. సిస్టమ్ యాక్సెస్ తీసుకొని మీరు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను సబ్జెక్టు కొంచెం స్లోగా వెళ్ళాను ఇప్పటి వరకు. కొంచెం మీకు అర్థం కావాలనే ఇంటెన్షన్ తోటి ఏంటంటే స్టెప్ బై వన్ చిన్న చిన్న స్టెప్స్ ని కొంచెం ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో వన్స్ ఏంటంటే మీరు ఆ, ఇంత టైం ముందుగానే సర్వర్ యాక్సెస్ తీసుకొని అక్కడ మనీ పే చేసి టైం వేస్ట్, ఐ మీన్ మీరు ప్రాక్టీస్ చేయకుండా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయలేదు ఎస్ఏపి సర్వర్ తీసుకోమని. కానీ ఇప్పటి నుంచి ఎస్ఏపి సర్వర్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా మీరు ప్యారల్ గా నాతో పాటు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని కూడా ఒక సీక్వెన్స్ లో ఏమేమి స్టెప్స్ చేసామో వాటన్నిటిని నేను ఒక చోట రాస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్, కాన్ఫిగరేషన్ లేకపోతే కంపెనీ కోడ్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అని చెప్తున్నాను. కంపెనీ కోడ్ ఎఫ్ఐ బేసిక్ కాన్ఫిగరేషన్, బేస్ లైన్ కాన్ఫిగరేషన్. ఓకే. ఇక్కడ కన్సిస్టెన్సీ చెక్ రాస్తాను. కన్సిస్టెన్సీ చెక్, ఇది ఆల్రెడీ పాస్డ్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వద్దాం మనం. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి కంపెనీ క్రియేషన్, తర్వాత ఇది టీ కోడ్ కూడా ఇస్తున్నాను మీకు, ఎందుకంటే స్టెప్స్ అన్ని ఒకసారి ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి ఈజీగా తక్కువ టైంలో అయిపోద్ది అనమాట. ఓకే. తర్వాత ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. చూసినట్టయితే ఈ మూడు కూడా ఒక సెట్ అనుకోండి. ఓకేనా? ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఆమ్, నేను ఐ మీన్ దేనికి ఏవి రిలవెంటో అట్లా కాన్సెప్ట్ వైజ్ గా ఇస్తున్నాను. ఓకేనా? ఇది ఒక కాన్సెప్ట్. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయటము, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేయటము, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, ఇది ఒక స్టెప్. ఇదంతా ఒక సెట్. తర్వాత వచ్చేసరికి డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, దెన్ అసైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టు కంపెనీ కోడ్, అసైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు కంపెనీ కోడ్, దెన్ డిఫైన్ అకౌంట్ గ్రూప్స్, తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్.
డిఫైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. సో దీనికి టీ కోడ్స్ మీరు ఈ టీ కోడ్స్ బట్టి బట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు అట్లా ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆ ఫ్లో మీకు గుర్తుంటది ఆటోమేటిక్ గా. OBD4 వచ్చేసరికి డిఫైన్ అకౌంట్ గ్రూప్స్. తర్వాత OB53 వచ్చేసరికి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. డిఫైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. ఓకే. ఇది ఇది ఒక పార్ట్. ఐ మీన్ ఇదంతా ఒక సెట్ అనమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్ రిలేటెడ్ సెట్టింగ్ ఇదంతా కూడా. దీనికి ఒక కలర్ ఇస్తాను అంటే ఒక్కొక్క ఐ మీన్ కాన్సెప్ట్ వైజ్ గా అన్ని స్టెప్స్ ని నేను ఇక్కడ వేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఇది ఒక రివిజన్ లాగా ఉంటది మీకు. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు సర్వర్ యాక్సెస్ తీసుకున్న తర్వాత ఇది ఎలాగో నేను ఎప్పటికప్పుడు మీకు డ్రైవ్ లో పోస్ట్ చేస్తున్నాను. ఈ డ్రైవ్ లో పోస్ట్ చేసిన దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీన్ మన గ్రూప్ లో ఇది ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ పెట్టాం కదా. సో MB ఎక్కువ ఉంది. సో అందుకని అప్లోడ్ అవ్వట్లేదు. ఓకే. ఇవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే చూసే ప్రాక్టీస్ చేయండి. ఇబ్బంది ఏం లేదు. చూసి 1 by 1 ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక ఎస్ ఐ మీన్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే. తర్వాత డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఈ స్టెప్ లో మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏది ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వాలనుకుంటున్నారో అది డిసైడ్ చేసుకోండి. అంత ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఏషైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అవర్ కంపెనీ కోడ్. ఓకే. ఇదొక సెట్ అన్నమాట. తర్వాత డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. తర్వాత అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అవర్ కంపెనీ కోడ్. దీనికి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి టీ కోడ్ వచ్చేసరికి OBBO. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ వచ్చేసరికి OBBP. నేనేం చేస్తా అంటే ఇది ఇక్కడ ఇస్తాను. ఇది ఇక్కడ ఇస్తాను. ఓకే. ఇదొక సెట్. తర్వాత ఓపెన్ పోస్టింగ్ పీరియడ్స్. ఓపెన్ పోస్టింగ్ పీరియడ్ కూడా దీంట్లోనే వేస్తాను. OB52. అంటే మనకి ఏవైతే పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయాలనుకున్నామో వాటిని ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. తర్వాత తర్వాత డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. టీ కోడ్ వచ్చేసరికి టీ కోడ్ ఏం లేదు. ఇది లెడ్జర్ ఐ మీన్ మనం పాత్ ద్వారా వెళ్ళాలి. ఈ పాత్ని నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. లేకపోతే ఇక్కడ ఇస్తాను. ఈ పాత్ని తర్వాత చూసుకోండి మీరు. తర్వాత ఆఫ్టర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ డెఫినేషన్ తర్వాత అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లీడింగ్ లెడ్జర్. అంటే లీడింగ్ లెడ్జర్ కి ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని అసైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ IFRS.
మనం నాన్ లీడింగ్ లెడ్జర్ కి మనకు లోకల్ కి ఏదైతే ఉందో దాన్ని అసైన్ చేసుకోవచ్చు. దీనికి టీ కోడ్ వచ్చేసరికి FINSC_లెడ్జర్. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్, డిఫైన్ నాన్ లీడింగ్ లెడ్జర్, దాంట్లోనే డిఫైన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి కాపీ చేయొద్దు. జస్ట్ గో టు డైరెక్ట్లీ న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళి మనం ఏదైతే లీడింగ్ లెడ్జర్ అనుకుంటున్నాం ఇక్కడ ఐఎన్ అనేది క్రియేట్ చేసినాం, అట్లానే మనం ఆ, మీకు ఏదైతే నేమ్ కన్వీనియంట్ గా ఉంటుందో ఆ నేమ్ తోటి ఒక నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేయండి. ఇవి ఈ లెడ్జర్ టైప్స్ ఉన్నాయి చూడండి, అవి స్టాండర్డ్ ఉంటాయి, వాటి నేమ్ టచ్ చేయొద్దు. జస్ట్ ఆ నేమ్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఆ, మీరు సేవ్ చేసేయండి. ఓకే. తర్వాత డిఫైన్ నాన్ లీడింగ్ లెడ్జర్. ఇది చాలా సెన్సిటివ్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు మనం మిస్టేక్ చేసినాం అనుకోండి ఇక్కడ లెడ్జర్ దగ్గర. నిన్న మనకి ప్రీవియస్ క్లాస్ లో మనం కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నప్పుడు ఏమైంది, చాలా లెడ్జర్స్ మనకి ఆటోమేటిక్ గా మనకి అసైన్ అయిపోయినాయి మన కంపెనీ కోడ్కి. వాటన్నిటిని మనం ఏం చేసినాం, వన్ బై వన్ చెక్ చేసుకుంటూ ఆ, ఆ కంపెనీ కోడ్ మన కంపెనీ కోడ్ని ఆ లెడ్జర్స్ నుంచి డిలీట్ చేసినాము. అదే విధంగా సేమ్ ఏమవుతుందంటే, మనం ఏదైనా మిస్టేక్ చేసిన కాపీ చేసిన అనుకో, ఆ ఏదైతే కంపెనీ ఈ లెడ్జర్ కి ఆ, ఎన్నైతే కంపెనీ కోడ్స్ అసైన్ ఉన్నాయో అవన్నీ కూడా మన కంపెనీ మన లెడ్జర్ కి కాపీ అయిపోతాయి అనమాట. అప్పుడు మనకి చాలా రిస్క్ అనమాట. సో అందుకని ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు డిఫైన్ చేయాల్సి వస్తుంది అనమాట నాన్ లీడింగ్ లెడ్జర్ ని. తర్వాత ఎస్ఐన్ కంపెనీ కోడ్ టు నాన్ లీడింగ్ లెడ్జర్. మన కంపెనీ కోడ్ కి నాన్ లీడింగ్ లెడ్జర్ ని అసైన్ చేయండి. సో ఇక్కడ అసైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని కూడా అసైన్ చేసేటప్పుడు ఇవ్వండి. ఓకేనా. మన లీడింగ్ లెడ్జర్ కి ఏ విధంగా అయితే IFRS నో ఎస్ఐన్, ఈ ఈ స్టేజ్ లో ఎస్ఐన్ కంపెనీ కోడ్ నాన్ లీడింగ్ లెడ్జర్ దగ్గర ఆ, ఇంకొక స్టెప్ కూడా ఉంటది. ఎస్ఐన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు, అదే ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్. సో ఇదంతా కూడా ఇవన్నిటిని కూడా ఈటీ కోడ్ లోనే మనం ఇస్తాం, అసైన్ చేస్తాం. ఓకే. ఇది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అసైన్మెంట్. తర్వాత వచ్చేసరికి టాలరెన్స్ గ్రూప్స్. టాలరెన్స్ గ్రూప్ లో జిఎల్ టాలరెన్స్ గ్రూపు, తర్వాత కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూపు, నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ టాలరెన్స్ గ్రూపు. సో టీ కోడ్ ఫర్ జిఎల్ టాలరెన్స్ గ్రూప్ వచ్చేసరికి OBA 0. OBA 0. కస్టమర్ వెండర్ వచ్చేసరికి OBA 3. యూజర్ టాలరెన్స్ వచ్చేసరికి OBA 4. ఓకే. సో ఇవన్నీ కూడా టాలరెన్స్ గ్రూప్ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీనే. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ టాలరెన్స్ గ్రూప్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. తర్వాత అసైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అవర్ కంపెనీ కోడ్. ఇది ఒక సెట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఆఫ్టర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్
ట్యాక్స్ ప్రొసీజర్. డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్ అండ్ అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు అవర్ కంట్రీ. సో ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు చేసుంటారు, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. ఎందుకంటే ఒక ఐ మీన్ ఇండియా అనేది మల్టిపుల్ టైమ్స్ ఉండదు, కంట్రీ అనేది ఒకసారి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రీవియస్ గా వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసి వాళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏదన్నా బేసిక్ థింగ్స్ ఏవైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో అది బేసిక్ థింగ్స్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని అలౌ చేయాలంటే ఫస్ట్ ఈ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది ఆయా కంట్రీకి అసైన్ చేసి ఉండాలి, ఏదో ఒక ట్యాక్స్ ప్రొసీజర్ కంపల్సరీగా. సో వేరే వాళ్ళు చేసే ఉంటారు. సో మీరు కూడా ఏం చేస్తారంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం ఒక ట్యాక్స్ ప్రొసీజర్ ని మీరు అనుకున్న నేమింగ్ కన్వెన్షన్ తో ఇచ్చేసి ఆ ట్యాక్స్ ప్రొసీజర్ అక్కడ అసైన్ చేయండి. సో మనం ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళది మన ఆ కంట్రీకి అసైన్ చేయడం వల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. జస్ట్ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది అక్కడ కంపల్సరీ అనమాట, కంపల్సరీగా అసైన్ చేసి ఉండాలి ఫర్ ఏ పర్టికులర్ మనం ఏ ఏ కంట్రీకి అయితే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ కంట్రీ రిలేటెడ్. సో దానికి ఎటువంటి ఇంపాక్ట్ ఏం లేదు, మీరు చేయండి. చేయకపోయినా కానీ ఆల్రెడీ ఏదో ఒక ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేసి ఉన్నా కూడా అది మనం ఎర్రర్స్ ఏమవుతుందో మనం స్మూత్ గా మన వర్క్ ని మనం చేసేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ రిలేటెడ్ సెట్టింగ్స్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో మనకి మొత్తం 5 స్టెప్స్ ఇట్లా ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసరికి క్లాసిఫై ద జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మనకి యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే కాన్సెప్ట్ ని ఆ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిఎల్ అకౌంట్ ముందు ఏంటంటే జిఎల్ అకౌంట్ అన్నిటికీ ఆ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మనం యాక్టివేట్ చేయాలి బై గివింగ్ దిస్ ట్రాన్సాక్షన్ ఐ మీన్ ఇవి కీస్ వీటి ఏమంటారు కేటగిరీ టైప్స్ బేస్ చేసుకొని. సో మన దీంట్లో ఈ గ్రూపు లెవెల్లో మనం ఎప్పుడైతే మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి వాటిని పోస్టింగ్ చేస్తున్నామో అప్పుడు మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కి ఈ కేటగిరీని చెక్ చేసుకుంటాం అన్నమాట, ఉందా లేదా, ఏదో ఒకటి కేటగిరీలో అసైన్ అయిందా లేదా. ఒకవేళ కేటగిరీలో అసైన్ అవ్వకపోతే మనకి సిస్టమ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ నాట్ ఐ మీన్ నాట్ యాక్టివేటెడ్ ఫర్ దిస్ జిఎల్ అకౌంట్ అని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి మనకి ఏ గ్రూప్ లో అయితే మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసామో ఆ గ్రూప్ లో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కేటగిరీ ఇచ్చామా ఆ గ్రూప్ కి ఇవ్వలేదా చెక్ చేసుకొని ఇవ్వకపోతే ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి సిస్టమ్ అనేది ఎలౌ చేస్తుంది. సారీ. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి క్లాసిఫై ద డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్స్ ఏ డాక్యుమెంట్ కి మనం ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అప్లికేబుల్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే మనం ఏ డాక్యుమెంట్స్ యూజ్ చేసినా కూడా మనకి డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వాలి మనం. ఓకేనా, డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్ ఫాలో అయితేనే ఆ క్యారెక్టరిస్టిక్స్ లెవెల్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయకపోతే మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. సో ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెక్షన్ లో ఒక 2-3 జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి ఆ జిఎల్ అకౌంట్స్ ద్వారా కొన్ని ఎంట్రీస్ ని మనం పాస్ చేద్దాము. ఆ ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు మనకి కరెక్ట్ గా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందా లేదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ జరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం, మీకు అక్కడ ఒక ఐడియా వస్తుంది. ఓకే, తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం ప్రాఫిట్ సెంటర్ లెవెల్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే
బిజినెస్ ఏరియా లెవెల్లో చేయాలనుకుంటున్నామా, లేకపోతే బిజినెస్ సెగ్మెంట్ లెవెల్లో చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ టిక్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, బిజినెస్ ఏరియా లెవెల్లో ప్రిపేర్ చేయొచ్చు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ సెంటర్ లెవెల్లో ప్రిపేర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం సెగ్మెంట్ లెవెల్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో మేజర్ గా ఏంటంటే, ఈసీసీలో ఇప్పటి వరకు ఎక్కువ బిజినెస్ ఏరియా అనే కాన్సెప్ట్ ని ఫాలో అయ్యే వాళ్ళు, కానీ ఎస్4 అన్న వచ్చేసరికి ఈ బిజినెస్ ఏరియా కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వట్లేదు. ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ అనే కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారు. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ ప్రాఫిట్ సెంటర్ కి బ్యాలెన్స్ మన ప్రాఫిట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ చేసిన అనమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్ బిజినెస్ ఏరియా లెవెల్ అండ్ ఆల్సో ఫర్ సెగ్మెంట్ లెవెల్, దెన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ టిక్ మార్క్ ఫర్ బోత్ బిజినెస్ ఏరియా అండ్ సెగ్మెంట్. కానీ ఇదేమి రెగ్యులర్ గా ఐ మీన్ రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉన్నది మాత్రం మనకు మేజర్ గా ప్రాఫిట్ సెంటర్, కాబట్టి ప్రాఫిట్ సెంటరే మనం టిక్ చేసాం అనమాట. ఓకే, తర్వాత యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మన కంపెనీ కోడ్ కి ఏదైతే ఉందో, మన కంపెనీ కోడ్ లెవెల్లో మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఇవి ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటాయి. మనం ఏం చేయాలంటే, ఇది టిక్ మార్క్ తీసేసాం అనుకోండి, అప్పుడు మనం యాక్టివ్ చేసినట్టు అనమాట మన కంపెనీ కోడ్ కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. ఓకే, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. దీనికి టీ కోడ్ ఏం లేదనుకుంటా, డైరెక్ట్ గా పాత్కి వెళ్ళండి. సో ఆ పాత్ వచ్చేసరికి మనకి ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి, దెన్ ఫినాన్షియల్ అకౌంటింగ్, ఫినాన్షియల్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దెన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో మనం మేజర్ గా ఫాలో అయ్యేది ఇదనమాట. క్లాసిఫై ద జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఒకటి, తర్వాత డిఫైన్ క్లాసిఫై ద డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇది ఒకటి, తర్వాత వచ్చేసరికి డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ థర్డ్ వన్, నెక్స్ట్ వచ్చేసరికి డిఫైన్ ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టర్ స్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ ఫోర్త్, నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో వీటి ఈ ఈ 5 స్టెప్స్ మనం నార్మల్ గా ఇచ్చేవన్నమాట. సో దీనికి వచ్చేసరికి పాత్ వచ్చేసరికి రైట్ క్లిక్. సో దీనికి పాత్ నేనేం చేస్తానంటే, ఎస్పిఆర్ఓ వరకు మీకు ఐడియా ఉంటుంది. ఎస్పిఆర్ఓ నుంచి ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీలోకి రావడానికి దీన్ని స్క్రీన్ షాట్ తీస్తున్నాను. దీన్ని అక్కడ నేను ఇక్కడ సైడ్ పెడతాను చూడండి. ఓకేనా, పాత్. సో ఈ నావిగేషన్ ఫాలో అవ్వండి మీరు. ఎస్పిఆర్ఓలోకి వెళ్ళి ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీలోకి వచ్చిన తర్వాత ఫినాన్షియల్ అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్ లో తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో బిజినెస్ ట్రాన్సాక్షన్, అండర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీద ఉంటుంది. ఆ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో ఓపెన్ చేసినట్టయితే మీకు మనం ఏవైతే ఇప్పుడు సెలెక్ట్ చేసామో ఈ 5 స్టెప్స్ మీకు అక్కడ కనపడతాయి. వన్ బై వన్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా వచ్చేసరికి డిఫైన్ కంట్రోలింగ్ ఏరియా, ఓకే కేపీలో. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా అండ్ యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా.
సో వీటన్నిటికీ ఒకే టీ కోడ్ ఉంటుంది. ఓకే. తర్వాత ఆఫ్టర్ కంట్రోలింగ్ ఏరియా, కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్ ఫర్ కంపెనీ కోడ్, ఇది ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎఫ్ఐఎస్డి ఎఫ్ఐసిఓ ఇంటిగ్రేషన్. కన్నా ఈ ఎఫ్ఐసిఓ ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి ఎస్ఏపి ఎస్పిఆర్ఓలోకి వచ్చినారు, ఎస్ఏపి ఏఎంజిలోకి వచ్చినారు. తర్వాత ఇక్కడ కంట్రోలింగ్, ఆఫ్టర్ కంట్రోలింగ్ జనరల్ కంట్రోలింగ్, దెన్ ఆర్గనైజేషన్లో మనకి డిఫైన్ లెడ్జర్ ఫర్ సిఓ వర్షన్. మనకి ఈ సెట్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. పక్కన ఈ పాత్ ఇస్తున్నాను. ఈ పాత్ చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి కన్సిస్టెన్సీ చెక్. ఈ కన్సిస్టెన్సీ చెక్ టీ కోడ్ వచ్చేసరికి మనకి ఇది ఎఫ్ఐఎన్ఎస్ అండర్ స్కోర్ సిఈఎస్టి అండర్ స్కోర్ సిఓఎన్ఎస్ అండర్ స్కోర్ సిహెచ్కే అండర్ స్కోర్ పి. ఓకే. సో ఇది ఎఫ్ఐ ఇంటిగ్రేషన్ కి నేను అక్కడ పాత్ ఇచ్చాను కదా, అది ఫాలో అవ్వండి. సో దీంతో మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. వీటికి ఏం చేస్తా అంటే ఫస్ట్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్, తర్వాత సెకండ్ వచ్చేసరికి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్. ఇవన్నీ కూడా మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే ఏది చేయాలన్నా కానీ, ఐ మీన్ ఏ మాడ్యూల్కి అయినా కూడా ఈ ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు మనం ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేస్తేనే వేరే మాడ్యూల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ మాడ్యూల్కి రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేసుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే ఇవన్నిటిని కూడా ఒక చోట క్లియర్గా మీకు విత్ టీ కోడ్స్ ఇస్తున్నాను. వీటిని ఒక సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకుంటారని. ఓకే. తర్వాత వచ్చేసరికి ఫిజికల్ ఇయర్ వేరియంట్, తర్వాత వచ్చేసరికి మనకి ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసరికి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, తర్వాత ఫిఫ్త్ వచ్చేసరికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ లెడ్జర్స్ అని పెడతాం. లెడ్జర్స్, తర్వాత వచ్చేసరికి టాలరెన్స్ గ్రూప్స్.
తర్వాత వచ్చేసరికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, తర్వాత ట్యాక్స్ ప్రొసీజర్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్, కరెన్సీ కన్వర్షన్స్, తర్వాత ఎఫ్ఐ అండ్ సిఓ ఇంటిగ్రేషన్. ఇంక ఇది కన్సిస్టెన్సీ చెక్. దీంతో మనకి ఇది కన్సిస్టెన్సీ చెక్ పాస్ అయిందంటేనే మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్ అంతా కరెక్ట్ అని అర్థం అనమాట. ఓకే, సో ఇది మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ మీన్ ప్రాక్టీసింగ్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇంకా వీటికి రిలేటెడ్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఏమన్నా డౌట్స్ ఉంటే ముందు ఈ డౌట్స్ అడగండి, ఈ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ నుంచి ఏం చేస్తానంటే నెక్స్ట్ ఈ వీక్ లో ఆల్మోస్ట్ జిఎల్ ఏవైతే ఇంకా వేరే టాపిక్ ఉందో ఐ మీన్ జిఎల్ రిలేటెడ్ గా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనకి మొత్తం ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయంటే సబ్ మాడ్యూల్స్ ఎఫ్ఐలో జిఎల్, ఏపీ, ఏఆర్, ఎసెట్ అకౌంటింగ్ ఎక్కడో రాశాను కదా. ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు దాకా జరిగినటువంటి క్లాసులో ఐ మీన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటి వరకు ఎస్ఏపి అయినా లేకపోతే అకౌంట్స్ రిలేటెడ్ ఏ ఏ డౌట్ ఉన్నా కానీ ఇప్పుడు అడగండి. ఎనీ డౌట్? ఇప్పుడు న్యూ టాపిక్ స్టార్ట్ చేసినా కానీ మనకి టైం సరిపోదు కాబట్టి ఆ, ఇంకా 5-6 మినిట్సే కదా ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగమండి. ఏ డౌట్స్ అయినా పర్లా, సబ్జెక్ట్ అయినా పర్లా, లేకపోతే మీకు ఇంకా వేరే సర్వర్ అయినా లేకపోతే ఇంకా వేరే దేని గురించి అయినా డౌట్స్ ఉంటే మీరు అడగండి. సర్వర్ కి ఎంత అయింది బ్రో మనీ? సర్వర్ కా అది డిపెండ్స్ అన్నమాట మనకి. కొంతమంది అంతే మంత్లీ 1000 తీసుకుంటారు, కొంతమంది 6 మంత్స్ కి ఒక 3000, 2700 అట్లా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మనకి సర్వర్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఐ మీన్ బ్యాకప్ మంచిగా ఉంటే కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. లేదా అందరు పెద్ద అంటే మనం ఒక్కోసారి ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకున్న డేటా కొన్నాళ్ళకి వాడు సర్వర్ సరిగ్గా మెయింటైన్ చేయక క్రాస్ వచ్చి డేటా మొత్తం పోద్ది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ నుండి సరిగ్గా వాడు సర్వర్ మెయింటైన్ చేయనోడు తక్కువ అమౌంట్ తీసుకుంటాడు, నీకు ఎక్కువ యాక్సెస్ ఇస్తాడు. కానీ అలాంటి చోట అంటే ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది లేదు. సో ఇప్పుడు నేను మీకేం చేయాలి, ఇది ఈ కంపెనీ కోడ్ ఏదైతే క్రియేట్ చేశానో ఈ కంపెనీ కోడ్ సెట్టింగ్స్ అన్ని కూడా ఈ బ్యాచ్ అయిపోయిన దాకా ఆల్మోస్ట్ మీకు మెయింటైన్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఈ 5-5.5 మంత్స్ ఏదైతే ఉందో 4-4.5 మంత్స్ ఈ డేటా మొత్తం నాకు కంపల్సరీగా ఉండాలి. సో అందుకని నేను కొంచెం ఎక్కువ ఐ మీన్ బ్యాకప్ మంచిగా ఉండే వాళ్ళ దగ్గర తీసుకున్నా. సో మీకు అంత బ్యాకప్ అంత అవసరం లేదు, జస్ట్ ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసుకొని పోయినా ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ఎవరి దగ్గర తీసుకోవచ్చు. ఓకేనా, అదంతా డిపెండ్స్ ఆన్ యువర్ థింకింగ్ అనమాట. నేను కూడా ఆ, అవి యూట్యూబ్ లో ఐ మీన్ అది ఫేస్బుక్ లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ డేటా ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాను. ఓకేనా, ఆ నెంబర్సే నేను మీకు ఎవరికైనా అడుగుతుంటే ఇస్తున్నాను.
ఉమ్, వాళ్ళలో మీరు ఎవరైతే బెస్ట్ అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి సర్వర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఉమ్. ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా ఎందుకంటే నేను బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఇదంతా నిదానంగా చెప్పాను కాబట్టి, ఈ రోజుకి ఒకటి వన్ అండ్ వన్ ఒకటి రెండు స్టెప్లు చెప్పాను కాబట్టి మళ్ళీ మీకు టైం మీన్ మనీ వేస్ట్ అవుతావు ఎందుకులే అని చెప్పేసి నేను ఇప్పుడు దాకా మీకు సర్వర్ కరెక్ట్గా తీసుకోమని చెప్పలేదు. కానీ ఇప్పటి నుంచి ఇంకా సర్వర్ తీసుకోవాల్సి వస్తుంది మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇంకా ఏమన్నా డౌట్స్? డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా 3 minutes ఉంది. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ గా ఇట్లా కాన్ఫిగరేషన్ ఇచ్చానో, వీటిలో మీరు కొంచెం టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాట్ ఈస్ కంపెనీ ఇన్ ఎస్ఏపి, వాట్ ఈస్ కంపెనీ కోడ్ ఇన్ ఎస్ఏపి, తర్వాత వాట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి, ఓకే, వాట్ ఈస్ జిఎల్ అకౌంట్స్, అకౌంట్ టైప్స్ అంటే ఏంది, అకౌంట్ గ్రూప్స్, వాట్ ఈస్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, తర్వాత వాట్ ఈస్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇన్ ఎస్ఏపి. ఇవన్నీ ఒకసారి ఆ, చూసుకుంటా ఉండండి. మళ్ళీ నేను అవసరమైన చోట డీప్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. కానీ చూసుకుంటే ఏంటంటే మీరు మల్టిపుల్ టైమ్స్ మీకు సబ్జెక్ట్ రివిజన్ అయినట్టు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అంతా కూడా మీకు ఇన్ డెప్త్ గా గుర్తుంటుంది అనమాట. ఐ మీన్ తర్వాత వాట్ ఈస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, తర్వాత అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, లెడ్జెస్ అంటే ఏంటి, టాలరెన్స్ గ్రూప్స్ ఇన్ ఎస్ఏపి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇన్ ఎస్ఏపి, ఓకే, ఈ ట్యాక్స్ ప్రొసీజర్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీంతో మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, మన మినిమం మన మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన ఎస్ఏపిని మన కంపెనీలో మన ఆర్గనైజేషన్ అంటే మన యొక్క క్లయింట్ ఆర్గనైజేషన్ లో యూజ్ చేయటానికి ఆ, రా- దానికి సంబంధించిన బేస్ లైన్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా మనకి అయిపోయినట్టు అనమాట, కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ కాన్ఫిగరేషన్ అంటే మనం జిఎల్ అకౌంట్స్ పోస్ట్ చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేయాలా, లేకపోతే వేజెస్ పే చేయాలా, లేకపోతే పర్చేసెస్ జరగాల, ఓకే, సేల్స్ జరగాలి, ఇవన్నీ కూడా ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఇది బేస్ అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ జిఎల్ అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకుంటాం, ఎంట్రీస్ అయినా పోస్ట్ చేసుకుంటాము, రిపోర్ట్స్ అన్నా రన్ చేసుకుంటాం, అన్ని కూడా బేస్డ్ ఆన్ దిస్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఓన్లీ. సరేనా, ఏం డౌట్స్ లేవా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మళ్ళీ యూనివర్సల్ లెడ్జర్ అకౌంట్, జర్నల్ అకౌంట్ అంటే అది లెడ్జర్. యూనివర్సల్ లెడ్జర్ అంటే అది ఆ కొత్తగా ఐ మీన్ న్యూ జనరల్ లెడ్జర్ అని ఒకటి ఉంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చదువుతుందే న్యూ జనరల్ లోనే, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దానికి దీనికి వేరియేషన్ ఏం అవసరం లేదు. అది ఏసీ డోకా టేబుల్ అంటారు, ఒక యూనివర్సల్ జర్నల్ ఏసీ డోకా. సో అంటే ఈ టేబుల్స్ అన్ని మీకు ఇంకా చెప్పలేదు, వాట్ ఈస్ టేబుల్, టేబుల్ ఏముంటది ఏందనేది చెప్పలా. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ, ఈ డేటా ఏదైతే మనం కాన్ఫిగరేషన్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపెనీ కోడ్ ఉంది, ఈ కంపెనీ కోడ్ మనం ఇక్కడ డిఫైన్ చేసినాము, ఈ కంపెనీ కోడ్ ఎక్కడో స్టోర్ అయి ఉండాలి కదా.
ఈ కంపెనీ ఎక్కడో సైడ్ స్టోర్ అయి ఉండాలి కదా. ఈ డేటా మొత్తం కూడా ఒక పర్టికులర్ టేబుల్స్ లో స్టోర్ అవుతా ఉంటది అనమాట. ఈ టేబుల్స్ కూడా మనకి కాన్ఫిగరేషన్ కి కొన్ని టేబుల్స్ ఉంటాయి. ఓకేనా. తర్వాత మనకి మాస్టర్ డేటా అంటారు, మాస్టర్ డేటాకి కొన్ని టేబుల్స్ ఉంటాయి. ట్రాన్సాక్షనల్ డేటా అంటారు, ట్రాన్సాక్షనల్ డేటా స్టోర్ అవడానికి కొన్ని టేబుల్స్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఐ మీన్ కేటగిరీ వైజ్ గా కొన్ని కొన్ని సపరేట్ టేబుల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం డేటా ఏం చేసినాం ఇక్కడ, ఈ రోజు ఈ కాలమ్స్ అనే ఈ ఎక్సెల్ సీట్ లో మనం ఏం చేస్తున్నాం, ఈ డేటా మొత్తం స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం, అంతేనా. టైప్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకున్నాం. అట్లానే ఈ SAP లో కూడా ఈ డేటా అంతా కూడా కొన్ని కొన్ని టేబుల్స్ లో స్టోర్ అయి ఉంటది అనమాట. సో ఆ టేబుల్స్ కి మ్, ఆ టేబుల్స్ అంటే ఏంది, ఏ టేబుల్స్ లో ఏ డేటా ఉంటది ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు SC16N అని ఒక టీ కోడ్ ఉంటది. ఈ టీ కోడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ టేబుల్ అని ఉంటది. సో ఈ టేబుల్లో మనకి డేటా అంతా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. చాలా టేబుల్స్ ఉంటాయి మనకి. సే ఫర్ ఎగ్జాంపుల్ T0001 అని కొట్టానుకో, ఇక్కడ ఏముంది చూడండి, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్స్ కి రిలేటెడ్ డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే రన్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసి ఉన్నాయంటే 500 539 కంపెనీ కోడ్స్ అనేవి క్రియేట్ చేసి ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్ చేసాం కదా, అవన్నీ కూడా ఇక్కడ వచ్చి స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ కోడ్కి వెళ్దాం. మన కంపెనీ కోడ్ ఏంది, ISB1. 1. మన కంపెనీ కోడ్ డేటా కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఫైండ్ ISB1, చూడండి ఇది మన కంపెనీ కోడ్. అంటే మనం ఏదైతే ఆడ సెట్టింగ్స్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ ఏంటంటే ఇది కంపెనీ కోడ్ రిలేటెడ్ డేటా అనమాట. అట్లానే చార్ట్ ఆఫ్ అకౌంట్ కి ఒక టీ కోడ్ ఉంటది, ఫీల్డ్ స్టేటస్ వేరియట్ టీ కోడ్ ఉంటది. ఇవన్నీ కూడా మనం ఈ డేటా అంతా కూడా ఇట్లా పర్టికులర్ బాక్సెస్ లో ఈ డేటా స్టోర్ అయి ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఇప్పుడు ఇదంటే ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి 539 కంపెనీ కోడ్లు క్రియేట్ చేసినారు. కానీ మనకి రియల్ టైంలో ఏంటంటే మనకి ఓ 10 15 20 కంపెనీ కోడ్స్ ఉంటాయి. అవి మాత్రం ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి సడన్ గా ఏంటంటే ఎవరన్నా అడిగినారు, అసలు మనకి ఎన్ని ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి. కంపెనీ కోడ్స్ అంటే కంపెనీస్ అన్నమాట. అంటే US లో ఒకటి ఉంది, ఇండియాలో ఒకటి ఉంది, కెనడాలో ఒకటి ఉంది, లేకపోతే మలేషియాలో రెండు ఉన్నాయి. అట్లా అట్లా అసలు మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలంటే T0001కి వచ్చేసి ఐ మీన్ SC16Nకి వచ్చి ఈ టేబుల్ కంపెనీ కోడ్కి రిలేటెడ్ టేబుల్ ఏదో తెలుసుకొని ఇక్కడ ఎంటర్ కొట్టామనుకోండి, మన డేటా మొత్తం ఇక్కడ వస్తామన్నమాట. దానికి ఏ ఫిజికల్ ఎయిర్ వేరియంట్ ని ఫాలో అవుతున్నారు, ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేసినారు. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిస్ప్లే చేశాను, ఓకేనా. మన కంపెనీ కోడ్ ఏంది, ISB1. కంపెనీ యొక్క నేమ్ ఏంది, ISB1 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సిటీ ఎక్కడ ఉంది, హైదరాబాద్. ఏ కంట్రీలో ఈ కంపెనీ కోడ్ అయితే రిజిస్టర్ చేశాము, ఇండియాలో. కరెన్సీ ఏ ఫాలో అవుతున్నాం, INR. లోకల్ లాంగ్వేజ్ కి ఏంది, ఇంగ్లీష్ లో డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాం, ఓకే ఇంగ్లీష్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏది క్రియేట్ చేసాము, ఏది అసైన్ చేసాము దీనికి, ISB1. ఫిజికల్ ఇయర్ వేరియంట్ దేన్ని చేసుకున్నాము, లీడింగ్ ఫిజికల్ ఇయర్ అంటే లీడింగ్ లెడ్జర్ రిలేటెడ్ గా K4. కంపెనీ ఐ మీన్ కంట్రోలింగ్ ఏరియా టైపు ఏది ఫాలో అయ్యాము, క్రాస్ కంపెనీ ఫోర్కాస్ట్, ఇవన్నీ కూడా ఒక్క చోటే మనకి దొరికిపోతాయి అనమాట. మనం ఒకవేళ ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసినంటే బయటికి వెళ్ళినాం అనుకో, ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏది ఏ OBBP ఉంది కదా, అక్కడికి వెళ్ళి అది చెక్ చేసుకోవాలి. అది అట్లా అవసరం లేకుండా ఇదంతా కూడా డేటా ఒక చోట స్టోర్ అయి ఉంటుంది అనమాట. వాటిని ఏమంటారంటే టేబుల్స్ అంటారు. ఆ టేబుల్స్ లెవెల్లో మనం మన డేటాని తొందరగా మీన్ చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని ఏది అసైన్ చేసినాము, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఏది అసైన్ చేసినాము, ఇవన్నీ కూడా ఒక చోట దొరుకుతాయి అనమాట. కంపెనీ కోడ్ రిలేటెడ్ బేసిక్ సెట్టింగ్స్ అన్ని కూడా, ఓకే. వీటిని టేబుల్స్ అంటారు, ఓకే. ఇది కాన్ఫిగరేషన్ టేబుల్.
మళ్ళీ మనకి మాస్టర్ డేటా టేబుల్స్ ఉంటాయి. ఆ మాస్టర్ డేటా టేబుల్స్ ఏంటి, తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు అవసరం లేదు. ఇవన్నీ నేను మీరు ఒక స్టేజ్కి నార్మల్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఈ టేబుల్స్ గురించి సపరేట్గా ఒక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎవరు? రవినందన? లేదు, ఓకేనా. ఉమ్. మీకేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో సరేనా? వైండప్ చేద్దామా కాలు? ఓకే, బాయ్.